మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం న్యాయపీఠము మరణశిక్ష. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు ప్రభుకి మరణశిక్షను విధిస్తారండి. న్యాయపీఠము మనం ధ్యానించుకుందాము. లూకాసు వార్తలో 22వ అధ్యాయంలో 47 నుంచి నిన్న అక్కడి వరకు చూసాం కదా. గెత్సేమనే తోటలో యేసు ప్రభు దీక్షతో ప్రార్థన చేస్తూ ఉంటారు. తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్ర నా నుండి తొలగించు, కానీ నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేరునుగా. కానీ దేవుని చిత్తానికి తనని సమర్పించుకుంటారు. దేవుని చిత్తం ఏంటంటే యేసు ప్రభు సిలువలో మరణించాలి. ఆయన సిలువ మరణాన్ని బట్టి మన పాపాలని మన్నించడానికి తండ్రి దేవుడు నిర్ణయించుకుంటారనమాట. యెషయా 53:11 ఉంటుంది, నీతిమంతుడైన నా సేవకుడు పెక్కుమంది దోషములను భరించును. ఇతన్ని చూసి, సిలువలో మరణించిన ఇతన్ని చూసి నేను వాళ్ళ పాపాలని మన్నిస్తాను. అలా ఇంకా యేసు ప్రభు ప్రార్థించి శిష్యుల దగ్గరకు వస్తారు. ముగ్గురిని తీసుకెళ్తారు కదా, పేతురు, యోహాన్, యాకోబు. వాళ్ళ నిద్రపోతూ ఉంటారనమాట. పేతురు ఏ చెట్టుకి ఆనుకొని నిద్రపోతున్నాడో ఆ చెట్టును కూడా చూపిస్తారండి. ఓలివ చెట్టు పెద్దగా ఉంటుంది, 2000 సంవత్సరాల నాటిది అనమాట. ఇంకా లెండి ఇంకా నిద్రపోతున్నారా, ఇదిగో మనల్ని పట్టించేవాడు వస్తున్నాడు అని అలా మాట్లాడుతుండగానే యేసు ప్రభు వీళ్ళతో యూదా ఇస్కారియోతు చాలా పెద్ద జన సమూహాన్ని వెంట పెట్టుకొని వస్తాడండి. ఇన్ని సంవత్సరాలు యేసు ప్రభు దగ్గర శిష్యుడుగా ఉంటారు. యేసు ప్రభు ఈరోజు రాత్రి కడరా భోజన సమయంలో ఆయన కాళ్ళు కడిగారు. కానీ ఇప్పుడు యేసు ప్రభుని పట్టించడానికి చాలా మందిని తీసుకొని వస్తాడు. దేవాలయ గార్డ్స్, రోమా సైనికులు కత్తులు, గుదియలు పట్టుకొని వస్తారండి. అప్పుడు ఆ సమయంలో అసలు అంటే యేసు ప్రభు యూదా ఎలా మరి ఫేస్ టు ఫేస్ ఎంత గురుద్రోహం చేస్తున్నాడు కదా. వాళ్ళకి చెప్తాడనమాట, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనని పట్టి బంధించండి అని. అప్పుడు యేసు ప్రభు దగ్గర వచ్చి యేసు ప్రభుని ముద్దు పెట్టుకొని, బోధకుడా నీకు శుభమగునుగాక. అప్పుడు ప్రభు అంటారు, ముద్దుతో నన్ను పట్టిస్తున్నావా యూదా అని. ఆ మాటలకి ఆయన గుండె పగిలిపోవాలండి. ఇంకా అప్పుడు పేతురు అక్కడే ఉంటాడు కదా, ఆవేశంతో అక్కడ మాల్కుస్ అని ఆయన ఆ చెవి తెగ నరుకుతాడనమాట. అప్పుడు యేసు ప్రభు ఆ చెవి తీసుకొని మళ్ళీ ఆయనని స్వస్థపరిచి, ఇదో నీ కత్తి ఒరలో పెట్టేసేయి, కత్తిని వారు కత్తితోనే మరణిస్తారు. ప్రభు నోటి మాట అండి, కత్తిని వారు కత్తితోనే మరణిస్తారు. గోతిని తవ్వువాడు ఆ గోతిలో కూలుతాడనమాట. ఇంకా అప్పుడు యేసు ప్రభుని ఇలా బంధిస్తూ ఉన్నారు రోమా సైనికులు. ప్రభు అంటారు, నేను ప్రతిరోజు దేవాలయంలో బోధిస్తున్నాను కదా, మరి అప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయినా ఇది అంధకార గడియ, ఇది మీ సమయం, చీకటి గడియ అయి ఉన్నది. అంధకార శక్తి అన్నమాట, సైతాన్ యొక్క శక్తి పనిచేస్తుంది అని. ఎప్పుడైతే యేసు ప్రభుని వాళ్ళు పట్టి బంధిస్తారో, మరి పిడికిళ్ళతో గుద్దుతారు, అప్పుడు ఇంకా రక్తం వస్తూ ఉంటుందంట. ఆయనని అట్లా కొరడాలతో కొడుతున్నారు. అందరూ ఆయనను విడిచి పారిపోతారు. ఆ రాత్రి 11 గంటల సమయం అని చెప్తారండి. ఆయన శిష్యుడు అక్కడ బయట ఉన్నవాళ్ళు, లోపల ఉన్నవాళ్ళు అందరూ ఆయనను విడిచి పారిపోయిరి. తన శిష్యులు అలా పారిపోతూ ఉంటే యేసు ప్రభు ఎంత బాధపడి ఉంటారో కదా. మనం కూడా చాలామంది మన వాళ్ళు మనతో నిలబడతారు అనుకుంటాము, కానీ అసలైన సమయం వచ్చినప్పుడు ఎవ్వరూ నిలబడరండి, ఎవ్వరూ నిలబడరు.
యేసు ప్రభుకి ఏం జరిగిందో అదే మనకు జరుగుతుంది. కానీ మనతో ఒక్కరు ఉంటారండి, యేసు ప్రభు ఉంటారు. నేను అనుభవంతో చెప్తున్నాను. నా వాళ్ళు వీళ్ళు అనుకున్న వాళ్ళే వెనకాల గోతులు తవ్వుతారు, బ్యాక్ బైటింగ్ అంటారేమో, వెన్నుపోటు పొడుస్తారంటారు చూడండి, అలాంటి వాళ్ళు కూడా ఉంటారనమాట. ఇదే ఇక్కడ మనం నేర్చుకోవాలి. అయితే అందరూ పారిపోతున్న యేసు ప్రభు, నేను ఒంటరిగా లేను, తండ్రి నాతో ఉన్నారు, తండ్రి ఆయనలో ఉండి ఆయనను బలపరుస్తున్నారనమాట. ఆ యేసు మనతో ఉండి మనల్ని బలపరుస్తారు. అందుకే మీరు లోకంలో కష్టంలో పాలగుదురు, కానీ ధైర్యం వహించండి, నేను లోకాన్ని జయించాను. లోకాన్ని జయించిన నేను మీలో ఉంటే మీరు కూడా జయిస్తారు. ఎందుకంటే నేను మీలో ఉన్నాను కదా, కాబట్టి మీరు కూడా జయిస్తారు నా శక్తితోటి అని చెప్తారనమాట. అది దీని అర్థం. ఇంకా యేసు ప్రభుని ఒలీవ కొండ మీద బంధిస్తారు కదండి. ఆ తర్వాత ఆయనని ఈడ్చుకుంటూ కొరడాలతో కొడుతూ కీద్రోను లోయ దాటించి కైఫా ఇంటికి తీసుకెళ్తారండి. కైఫా ఇంటి క్రింద చెరసాల ఉంటుందండి. ఆ చెరసాలలో యేసు ప్రభుని కొరడాలతో కొడతారనమాట. రాత్రి అంతా కూడా కొడితే ఒక్కొక్క కొరడాకి చివర్లో సన్నని గాజు ముక్కలు ఉంటాయంట. అప్పుడు 200 ఉంటాయంటండి. ఒక్కసారి కొట్టినప్పుడు ఆయన వీపు దున్నిన పొలంలాగా అవుతుందన్నమాట. ఆ చోట కూడా మాకు చూపించారు, ఆ రక్తం ఇంకా ఎర్రగా ఉంది అన్నమాట. అంత ఎందుకు అంటే మనం శరీరంతో పాపం చేస్తున్నాం కనుక ఆయన ఆ పాపానికి శిక్ష తన శరీరం మీద తీసుకున్నారు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత, ఆయన మరణము పాప పరిహార బలి అయింది. శరీరంతో పాపం చేసే మనందరి కొరకు ఆయన తన శరీరం మీద శిక్షను తీసుకున్నారు. ఇంకా యేసు ప్రభుని అక్కడ కొరడాలతో కొడుతున్నారు కదండి. మరి ఆ కైఫా ఇంటి ముందు చలి కదా, రాత్రి చలి అని చలి కాచుకుంటున్నారనమాట. అప్పుడు పేతురు కూడా మళ్ళీ యేసు ప్రభు కోసం వచ్చేస్తాడు. వచ్చేసి వెనకాల ఫాలో అవుతూ వాళ్ళ కైఫా ఇంటి వరకు వస్తాడు. ఇంటి ముందు చలి కాచుకునే వాళ్ళతో ఆయన కూడా చలి కాచుకుంటున్నట్లుగా లోపల ఏం జరుగుతుంది ప్రభుకి అని అన్నమాట. ప్రభు మీద ప్రేమ, యేసు ప్రభు మీద ప్రేమ పేతురుకి. అప్పుడు పని వాళ్ళు అడుగుతారు, నువ్వు కూడా అతని శిష్యుడివే కదా, అతని శిష్యుల్లో నువ్వు ఒకడివే కదా, అతని అనుచరుడవే కదా, నీవు గలిలియా వాసివే కదా అంటే అసలు ఎవరు ఆయన నాకు తెలీదు, తెలిస్తే చచ్చినంత ఒట్టు అని తనను తను శపించుకుని ఉంటాడనమాట. అప్పుడు మూడోసారి లేదు నువ్వు అతనికి చెందినవాడు అంటే, ఒట్టు నాకు తెలీదు, ఆయన ఎవరో తెలీదు, అసలు మీరు ఏమంటున్నారో నాకు తెలీదు అని మూడోసారి ఎప్పుడైతే అబద్ధం ఆడతాడో వెంటనే కోడి కూస్తుందండి. అప్పుడు కోడి కూయగానే పేతురుకి యేసు ప్రభు రాత్రి చెప్పిన మాటలు జ్ఞాపకం వస్తాయండి. 3 సార్లు నువ్వు నన్ను ఎరగనని పొంకుతావు. ఇంకా అంతే, ఆయన ఇట్లా తల ఎత్తగానే ఆయన ఎదురుగా ఎవరు ఉంటారంటే యేసు ప్రభు ఉంటారు. ఆ కైఫా ఇంటి క్రింద చెరసాల్లో యేసు ప్రభుని కొట్టి కొరడాలతోటి ఆయన రక్తపు ముద్దగా మారిపోతుంది ఆయన శరీరము. బయటికి తీసుకొని వస్తారనమాట. న్యాయపీఠం ఎదుట ఆయనని నిలబెట్టాలి, న్యాయసభ ఎదుట అని. అప్పుడు పేతురు ఇట్లా అని తల ఎత్తుతాడు. ఎదురుగా రక్తపు ముద్దతో ఉన్నటువంటి యేసు ప్రభు ఆయన వైపు ఇలా అని చూస్తారు. పేతురు కూడా చూస్తాడు నిస్సహాయంగా. ఇంత రక్తము, ఆ తర్వాత తను అబద్ధాలు ఆడడము, యేసు ప్రభు చెప్పడము, అది షాక్ అయిపోతుంది అన్నమాట. అప్పుడు పేతురు వెక్కి ఏడ్చాడంటండి. అట్లా ప్రతిరోజు ఉదయం కోడి కుయ్యగానే మంచం మించి అట్లా షాక్తో లేచి ఆయన ఎదుట రక్తం ముద్దగా ఉన్న యేసు ప్రభు కనబడతారంట. అందుకనే ఆయన ఏడ్చి ఇక్కడ ఆయన చర్మం మీద కళ్ళ క్రింద గుంటలు పడ్డాయని చెప్తారండి. బైబిల్లో లేదు, కానీ ఆయన కన్నులు కూడా ఎర్రగా ఉంటాయని. అలా వేకువజామున లేచి యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకొని ఆయన సువార్త బోధనకి వెళ్ళేవాడు అనమాట.
ఆ తర్వాత న్యాయపీఠం ఎదుట ఆయన నిలబెడతారు. న్యాయపీఠం అంటే 71 మంది సభ్యులు ఉంటారండి. ఆ తర్వాత ఒక ప్రధాన అర్చకుడు అనమాట. ఇప్పుడు కైఫా. మరి 71 మంది ఏంటంటే సుప్రీంకోర్టు లాగా అనమాట న్యాయపీఠం. అయితే ఈ 71 మంది కూడా న్యాయాన్ని తీర్చేవాళ్ళు అనమాట, సుప్రీంకోర్టు లాగా. వాళ్ళందరికీ పెద్దగా ప్రధాన అర్చకుడు. సో వీళ్ళు యేసు ప్రభుని ప్రశ్నిస్తారనమాట. ఏంటి అంటే, నీవు క్రీస్తువా మాతో చెప్పు అని. ప్రభు అంటారు, నేను చెప్తే మీరు నమ్మరు, మళ్ళా నాకు మీరు సమాధానం చెప్పరు, నేను అడిగిన వాటికి సమాధానం చెప్పరు. అయినా నేను మీకు ఒకటి చెప్తున్నాను, ఇప్పటి నుండి మీరు మనుష్య కుమారుడు తండ్రి కుడి ప్రక్కన కూర్చొని ఉండుటను మీరు చూస్తారు అని అంటే ఇంకా అర్థం ఏంటంటే, అంటే నువ్వు క్రీస్తు మెస్సయ్య అన్నట్లే కదా, ఇంకా మనకి సాక్షులతో పని ఏంటి? నేను దేవుని కుమారుడు అని చెప్తున్నాడు, వడ్రంగి కుమారుడు దేవుని కుమారుడు అని చెప్తున్నాడు. యేసు ప్రభు మీద తీసుకొని వచ్చిన పెద్ద అభియోగం ఇదేనండి. నీవు దేవుని కుమారుడు అని చెప్తున్నావు, నేను నా తండ్రి ఏకమైనా, యోహాన్ 10:30 అంటారు అనమాట. నీవు కాదు వడ్రంగి కుమారుడు అనమాట. ఆ తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు పిలాతు యొద్దకు తీసుకొని వెళ్తారండి. ఇది శుక్రవారం అనమాట. శుక్రవారము ఏంటంటే పాస్కా పండుగ కదా. పిలాతు యొద్దకు తీసుకొని వెళ్ళి యేసు ప్రభు మీద నేరాలు తీసుకొని వస్తారండి. చక్రవర్తికి పన్ను కట్టొద్దు అంటున్నాడు, విప్లవాన్ని లేవదీస్తున్నాడు, దేవాలయాన్ని పడగొడితే 3 రోజులలో తిరిగి కడతాను అని చెప్పాడు. ఇంకా నేను దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు, క్రీస్తునని చెప్తున్నాడు, రాజునని చెప్తున్నాడు. ఉత్తర గలిలియా నుండి ఇక్కడ వరకు కూడా, అంటే ఇది ఇప్పుడు యెరూషలేం అన్నమాట, ఇక్కడి వరకు కూడా నేను క్రీస్తుని రాజుని అని చెప్పుకుంటూ ప్రజల్లో విప్లవాన్ని లేవదీస్తున్నాడు. అయితే అప్పుడు పిలాతు అడుగుతాడు, నువ్వు రాజువా, యూదుల రాజువా అంటే నీవన్నట్లే అని అంటారనమాట యేసు ప్రభు. ఎప్పుడైతే ఉత్తర గలిలియా నుంచి అని వీళ్ళు చెప్తారు, అంటే ఈయన గలిలియా నివాసియా అని తెలుసుకొని, మరి గలిలియా ప్రాంతాన్ని హెరోదు పరిపాలిస్తూ ఉంటాడండి. కనుక హెరోద్ దగ్గరికి పంపిస్తారనమాట. హెరోద్ అంతిపాస్ ఆయన పేరు, బాప్తిస్మ యోహాను తల కూడా తీయిస్తాడు కదా, ఆయన దగ్గరికి పంపిస్తే, ఎందుకంటే ఆ సమయానికి హెరోదు యెరూషలేంకి వస్తాడనమాట. కనుక యెరూషలేంలోనే ఉన్నాడు కదా అని తెలుసుకొని పిలాతు హెరోద్ దగ్గరికి యేసు ప్రభుని పంపిస్తారు. హెరోద్కి చాలా సంతోషం అనమాట. యేసు ప్రభుని చూడాలనుకున్నాడు, ఎందుకంటే యేసు ప్రభు గురించి వింటారు, చాలా అద్భుతాలు చేశారు అని వింటాడనమాట, చూడాలనుకుంటాడు, సంతోషం అనిపిస్తుంది, ఏదైనా ఒక అద్భుతం చేస్తే బాగుండు అని ఆయన కోరుకుంటాడు. ఇంకా ఎంత ప్రశ్నించినా కూడా మాట్లాడాడండి. ఇప్పుడు ఈ ప్రధాన అర్చకులు, మరి వీళ్ళు పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులు చాలా తీవ్రంగా యేసు ప్రభు మీద నేరాలు తీసుకొని వస్తారనమాట. పిలాతు ఎదుట ఎట్లా తీసుకొచ్చారో హెరోదు ఎదుట కూడా అలాగే తీసుకొస్తారు. కానీ హెరోదుకి ఏది కూడా కనబడదన్నమాట, వీళ్ళు చెప్పేవేవి ఏ నేరము కూడా కనబడదు. సో ఇతనిలో నాకే నేరం కనబడట్లేదు అని తిరిగి హెరోదు పిలాతు దగ్గర పంపిస్తాడు. అప్పుడు అప్పటి వరకు ఇద్దరు శత్రువులుగా ఉంటారు, అప్పుడు మిత్రులైపోతారంట. యేసు ప్రభు పిలాతు దగ్గర నుంచి హెరోద్ దగ్గరికి, హెరోద్ దగ్గర నుంచి పిలాతు దగ్గరికి రావడంతో, ఈ శాంతికరుడైన రాజు రావడంతో ఇద్దరు కూడా మిత్రులైపోతారు. మనలో యేసు ప్రభు ఉన్నప్పుడు మనం కూడా అలా వెళ్ళినప్పుడు శత్రువులు మిత్రులుగా మారాలండి. అలా మనం శాంతి స్థాపకులుగా వెళ్ళాలి. నేను అనుకుంటాను పిలాతు పంపించినప్పుడు హెరోద్ దగ్గరికి, ఎందుకంటే నన్ను గౌరవిస్తున్నాడు, పిలాతు నన్ను గౌరవిస్తున్నాడు, అందుకే నా దగ్గర పంపించాడు. మళ్ళా హెరోదు పిలాతు దగ్గర పంపిస్తే పిలాతు అనుకుంటాడు హెరోదు నన్ను గౌరవిస్తున్నాడు. ఇద్దరు ఒకరినొకరు గౌరవించుకున్నారు, వాళ్ళ పొజిషన్స్ అసూయ పడకుండా, సో మిత్రులైపోయారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు సన్నిధి మనతో ఉంటే మన శత్రువులందరూ కూడా మిత్రులైపోతారండి. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా
వాళ్ళు శత్రువులుగా ఉంటే యేసుప్రభుని మనం మోసుకుంటూ వెళ్ళినప్పుడు ఇద్దరు అత్త కోడలు శత్రువులుగా, తండ్రి కొడుకులు శత్రువులుగా ఉంటే ఆ ఇంటికి మనం వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరూ మిత్రులైపోవాలి, సమాధానపరచాలి. సమాధానపరచు వారి సంతతి దీవెనలు పడైతుంది. అలాగే మత్తయి అష్టభాగ్యాల్లో యేసుప్రభు చెప్తారు కదా, శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులను పిలువబడతారు. మత్తయి 5:9. మనం ఎప్పుడు కూడా యేసుప్రభు నుంచి నేర్చుకోవాలి, మనం శాంతిని స్థాపించే వాళ్ళుగా ఉండాలి అని చెప్పానమాట. ఇంకా పిలాతు దగ్గరికి మళ్ళా యేసుప్రభు వచ్చినప్పుడు ఎంత ప్రయత్నం చేస్తాడనమాట. ఆయనకు అర్థమవుతుంది వీళ్ళ అసూయతో యేసుని చంపాలని ఇలా చేస్తున్నారు అని చెప్పి, నాకు ఇతనిలో ఏ నేరము కనబడట్లేదు అని. ఇంకా చివరికి పాస్కా పండుగకి ఒక బందీని విడుదల చేయడము, ఒక నేరస్తుని విడుదల చేసే ఆచారం ఉంటుంది. కాబట్టి యేసుప్రభుని విడుదల చేద్దామా మీరు అన్నట్లే నేరస్తుడైతే అని అంటే వాళ్ళు అంటారు, వద్దు వద్దు, యేసుప్రభుని కాదు బరబ్బాని విడుదల చేయండి. ఆయన విప్లవాలు లేవదీసి ఒక హంతకుడు అనమాట, హత్య నేరం మీద జైల్లో ఉన్నాడు, కానీ ఆయనను విడిచిపెట్టండి. మరి ఈయననేం చేయాలి? యూదుల రాజునంటే మాకు కైసర్ తప్ప ఇంకో రాజులు, ఈయనని సిలువ వేయండి, చంపి వేయండి. అప్పుడు పిలాతు భార్య చెప్పి పంపిస్తుందన్నమాట. రాత్రి కలలో ఈ నీతిమంతుని విషయంలో నేను చాలా బాధపడ్డాను, జాగ్రత్త అని. అప్పుడు ఆయన చేతులు కడుక్కుంటాడు. ఈ నీతిమంతుని విషయంలో నేను నిరపరాధిని అని పిలాతు చేతులు కడుక్కుంటాడు. అప్పుడు యూదులు అంటారు, ఈయన రక్తం మాపై మా పిల్లలపై ఉండునుగాక. అందుకే వాళ్ళకి చాలా శ్రమలండి. వాళ్ళు చెదరగొట్టబడతారు. 70లో రోమా సైన్యాధికారి టైటస్ చేతిలో అన్నమాట చంపబడతారు. తర్వాత కూడా చూడండి, రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ చాలా భయంకరంగా చంపాడు యూదులని అని చెప్పి అన్నమాట. పిలాతు దగ్గర ఉన్నప్పుడు కూడా మరి నేను ఈయనని కొరడా దెబ్బలు కొట్టించి విడిచిపెడతానంటే అట్లా కూడా ఒప్పుకోరండి. కొరడా దెబ్బలు కొడతారు. పిలాతు దాన్ని, ఆ ఫోర్ట్రెస్ని యాంటోనియో ఫోర్ట్రెస్ అంటారండి. ఆ ఫోర్ట్రెస్ క్రింద చెరసాలు ఉంటుంది అన్నమాట. వీళ్ళందరూ ఎవరినైనా చంపాలి, కొట్టాలి అంటే వాళ్ళ ఇంటి క్రింద ఒక చెరసాలు ఉంటుంది, సైలెంట్గా చేస్తారనమాట. అప్పుడు ముళ్ళ కిరీటాన్ని పెట్టి కొడతారు. కొన్ని ముళ్ళు కళ్ళల్లోంచి బయటకు వస్తాయి, కొరడాలతో కొడతారు. తర్వాత సిలువని ఇస్తారు. సిలువ మోస్తూ ఆయన క్రింద పడినప్పుడు ఆయన గడ్డపు వెంట్రుకలు పట్టుకొని లాగారు. యెషయా 50:6 ఉంటుంది. వారు నా గడ్డపు వెంట్రుకలు పట్టుకొని లాగుచుండగా నేను ఊరకుంటిని అని అంటారు. ఉదయం 9 గంటలకి సిలువ వేస్తే ఆయన సిలువలో వేలాడతారు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, మనందరి పాపాలు తన మీద వేసుకొని పాప పరిహార బలిగా మరణించారు. అందరి పాపం, ఆదాం దగ్గర నుంచి అందరి పాపం కొరకు ఆయన మరణించాడు. ఇంకా మరణించే ముందు మనందరి కొరకు ప్రార్థిస్తాడు, తండ్రి వీరేం చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి. అక్కడ కొరడాలతో కొట్టిన వాళ్ళని, సిలువకి వేసిన వాళ్ళని, ఉమ్మి వేసిన వాళ్ళని, ఎగతాళి చేసిన వాళ్ళ కొరకు మాత్రమే కాక మన కొరకు కూడా అండి యేసు ప్రభు ప్రార్థిస్తున్నాడు ఇప్పుడు కూడా, వీళ్ళని క్షమించండి అని. లేకపోతే వెంటనే శిక్ష వచ్చేది. ఆ తర్వాత ఆయన ఇంకా సిలువలో 7 మాటలు మాట్లాడతాడండి. కుడి ప్రక్క దొంగవానిలో మార్పు వచ్చి, యేసు నన్ను జ్ఞాపకం చేసుకో నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు అన్నప్పుడు ప్రభు అంటారు, నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. తర్వాత తల్లి బాధ్యతని యోహాన్ బాధ్యతని తల్లికి అప్పగిస్తారు. అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. క్రొత్త రిలేషన్ అన్నమాట. అప్పటి నుంచి యోహాను తన తల్లిని తన ఇంటికి తీసుకొని వెళ్ళి ఆమెని గురించి శ్రద్ధ వహించాడు. అందువల్ల టర్కీ ఎఫీస్లో సువార్త బోధించినప్పుడు టర్కీలో ఇప్పటికి కూడా మదర్ మేరీస్ హౌస్, మరియ తల్లి హౌస్ ఉందండి. ఇంకా నా దేవా నన్నేల చేయి విడనాడితివని తండ్రిని ఆయన దేవా అని పిలుస్తాడనమాట.
ఎందుకు దేవా అని పిలిచాడంటే అందరి పాపము తన మీద మోపబడినప్పుడు ఆయన తండ్రి నుంచి వేరు చేయబడతాడు, చెట్టు నుండి కొమ్మలాగా. అప్పుడు తండ్రి అని పిలవకుండా దేవా అని పిలుస్తాడు. ఇంకా తర్వాత నాకు దాహం అగుచున్నది, ఆత్మల దాహం, నీతిగా జీవించే వాళ్ళ దాహం, ప్రేమగా యేసు ప్రభుకి సాక్షులుగా జీవించాలి, పరిశుద్ధాత్మని పొంది వాక్యం చదివి వాక్యం ప్రకారం జీవించే వాళ్ళ యొక్క దాహం. ఆ తర్వాత సమాప్తమైనది. తండ్రి తనకిచ్చిన పనంతా సమాప్తమైనది. సైతాను క్రియలు లయం చేసి సైతాన్ని సిలువకి కొట్టేసి తండ్రి ఇచ్చిన పని సమాప్తం చేశాడు. తర్వాత తండ్రి నా ఆత్మని నీకు అప్పగించున్నానని తన ప్రాణాన్ని విడుస్తాడనమాట. సిలువలో యేసు ప్రభు మాట్లాడిన 7 మాటలు కూడా చాలా ముఖ్యమైన సందేశం అండి. తర్వాత ఆయనని సమాధి చేస్తారు. మిగతాది మనం రేపు ధ్యానించుకుందాము. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. ఆయన నా కొరకు సిలువలో మరణించాడు, నా పాపాల్ని తన శరీరం మీద వేసుకున్నాడు. మనందరం కూడా ఆత్మలో కలువరి సిలువ చెంతకు వెళ్దాం. పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునుగాక. నా కొరకే మీరు యేసుప్రభుని లోకానికి పంపించారు. నా కొరకే యేసుప్రభు నువ్వు సిలువలో మరణించావు. నా పాపాన్ని నీవు నీ శరీరం మీద వేసుకొని సిలువకి కొట్టేశావు. ప్రభా, నా రోగం నువ్వు తీసుకున్నావు తండ్రి, నా శాపం నువ్వు తీసుకున్నావు. నీకు వందనాలు. నీ రక్తంలో నన్ను కడిగి నీతి వస్త్రంతో నన్ను కప్పి నీకు సాక్షిగా జీవించడానికి, ఈ లోకంలో నీకు మహిమకరంగా జీవించడానికి మా కృప దయచేయండి. మా పాపాలన్నీ మన్నించండి. మా శాపాల నుంచి మాకు విడుదల దయచేయండి ప్రభా. పరిశుద్ధ ఆత్మనిచ్చి మేము బైబిల్ చదువుకొని దాని ప్రకారం జీవించేటట్లు నీవు నా కోసమే సిలువలో మరణించావని నీ కల్వరి దర్శనాన్ని నా కన్నుల ఎదుట పెట్టుకొని నేను నీకు సాక్షిగా జీవించే కృప దయచేయండి. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు సిలువలో మరణించారు. మన పాపం ఆయన మీద వేసుకున్నారు, మన శాపం మన రోగం ఆయన మీద వేసుకున్నారు. కనుక మనము ఆయన రక్తంలో కడుక్కొని నీతి వస్త్రాన్ని ధరించి ఆయనకి సాక్షులుగా జీవిద్దాం. ఈ లోకంలో మనం ఆయనకి సాక్షులుగా జీవిద్దాం, ఆయన్ని మహిమపరుద్దాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.